because you told at 4 hours footage is at Tillu Square ki. Tillu Square, yeah. Yeah. So that comes as a wastage in terms లో మాట్లాడుకుంటే that's a wastage. 2 hours which are 2 hours you waste. Yeah. సో ఇది ఈ లీనియన్స్ అనేది స్టార్గా మీరు పెరుగుతున్న కొద్దీ ఇట్ కమ్స్ ఆర్ ఇంకా బెటర్గా చేయాలనే తాపత్రయంతో కదా. The bigger the star, the more the budget. The more the budget, the more the leeway. The more the leeway, the more you can risk shooting and deleting. So అంటే ఒక డెబ్యూ మూవీ అన్నట్టు కాంట్ వి కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ డూ ఎలా తీయగలుగుతాం అండి అది డెబ్యూ కానప్పుడు? అలా అంటారా? కాదు, హ్యూమన్ టెండెన్సీ అంటారా? how can you make a film for the first time when you're making it the second time? It's like the first impression can only be cast the first time. అలాగే మనం రెండో సినిమా తీస్తున్నప్పుడు అంటే చాలా జాగ్రత్తగా జాగ్రత్త ఉంటుందండి. నేను జాగ్రత్త ఉండదని నేను చెప్పట్లేదు, బట్ జాగ్రత్త అనేది డెఫినేషన్ ఏంటి జాగ్రత్తకి? నేను జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏరియాలు వేరే ఉంటాయి. ఫస్ట్ ఫిల్మ్ తీసినప్పుడు నేను బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సెకండ్ ఫిల్మ్ తీసినప్పుడు నేను స్కేల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కథ అంతే బాగుందా లేదా అనే విషయంలో నేను జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నాకు తెలుసు దట్ నేను ఇప్పుడు ఈ 2-3 సీన్లు వర్కౌట్ అవ్వకపోతే ఏరియా డ్రాప్ అవుతుంది. ఈ 2-3 సీన్లు నేను మళ్ళీ షూట్ చేయాలి. అండ్ నాకు ఆ లెవరేజ్ ఉంది. నేను ఓకే, నాకు తెలిసి ఈ సినిమా ఇంతకు అమ్మొచ్చు, ఈ సినిమా ఇంతకు చేయొచ్చు అని చెప్పి నేను ఆ లెవరేజ్ తీసుకుంటాను. ఆ రోజు అనిపించినప్పుడు నేను జాగ్రత్తగా తీయాలి కదా అని చెప్పి నేను కనిపించిన కరెక్షన్ కూడా చేయకపోతే అంత పెద్ద సినిమా కదా, ఏమైంది 4 సీన్లు రీషూట్ చేస్తే మళ్ళీ రివర్స్లో అదే వస్తుంది. అదే అంటారు. సో అదే అంటున్నా. సో అగైన్ ఇట్ ఆల్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ దట్ ది అవేర్నెస్ అబౌట్ మేకింగ్ అ ఫిల్మ్ ఇస్ వెరీ లెస్. ఒకసారి లోపలికి వచ్చి చూస్తే it is not the way the perspective is outside.